హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరే అండి, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఎల్సిఎం అంటే ఏంటో కూడా చూద్దాం ఇప్పుడు. సరే, మల్టిపుల్ ఫస్ట్ మనం మల్టిపుల్ గురించి తెలుసుకుందాము. మల్టిపుల్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 యొక్క మల్టిపుల్స్ అన్ని కూడా మనము ఇక్కడ వెయ్యాలి. చూడండి, మల్టిపుల్ ఆఫ్ 3 ఏంటంటే చూడండి, 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18 అట్లా. ఇంకొకేనా? నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 4 తీసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్, మల్టిపుల్ ఆఫ్ 4 తీసుకున్నాం అనుకోండి. చూడండి, 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, 4 6 24 అట్లా ఇలా. ఓకేనా? మల్టిపుల్ అంటే అర్థమైంది కదా. మల్టిపుల్ అంటే మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 యొక్క మల్టిపుల్స్ అన్ని వేయాలి, 4 యొక్క మల్టిపుల్స్ అన్ని వేయాలి. ఇప్పుడు కామన్ మల్టిపుల్. ఇప్పుడు చూడండి, కామన్ మల్టిపుల్. కామన్ అంటే ఏంటి? రెండాటిలో కామన్ గా ఉన్నది మనం కామన్ మల్టిపుల్ అంటాం. చూడండి, ఇప్పుడు కామన్ మల్టిపుల్ ఆఫ్ 3 and 4 మనం ఇక్కడ ఏం రాసుకుంటాం? కామన్ మల్టిపుల్ ఆఫ్ 3 and 4. కామన్గా ఏమున్నాయి చూడండి, ఇందులో 12. మనం అలా వేసుకుంటూ వెళ్తే 24 కూడా ఉంటుంది కాబట్టి నేను 24 కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మనము ఏం కావాలి? లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలి. ఇప్పుడు ఏం కావాలి మనకి? లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటండి? ఎల్సిఎంఏ కదా. దాని షార్ట్ కట్ ఏమంటాం మనం? ఎల్సిఎం ఆఫ్ 3 and 4. ఎల్సిఎం ఆఫ్ 3 and 4 ఎంత అవుతుందండి? లీస్ట్ నెంబర్ ఏముంది? ఎల్ అంటే ఏంటి? లీస్ట్ అని చెప్పుకున్నాం కదండి. ఎల్సిఎంలో ఎల్ అంటే ఏంటి? లీస్ట్ ఎంత ఉందండి? 12. 3కి 4కి ఎల్సిఎం ఎంత అండి? 12. ఓకే, అర్థమైందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఎల్సిఎంలో 3 కేసెస్ ఉంటాయండి. వాటి యొక్క నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ని బట్టి మనకి ఎల్సిఎం 3 కేసెస్ కింద డివైడ్ చేశాడండి. ఓకే, అందులో ఫస్ట్ నేను కేస్ 1 చెప్తాను చూడండి. కేస్ 1 ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? 4 and 8 తీసుకున్నాం. 2 digits తీసుకున్నాము. చూడండి, ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏది? 8 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్. 8 అనేది 4 టేబుల్లో పోతుందా లేదా? పోతుంది కదా. సో ఆన్సర్ ఈజ్ 8. ఎల్సిఎం ఎంత అవుతుందండి? 4కి 8కి ఎల్సిఎం ఎంత? 8. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, 3 12 24 తీసుకున్నాను. హైయెస్ట్ నెంబర్ ఎంత మనకి? 24. ఈ 24 3 టేబుల్లో పోతుందా? పోతుంది. 12 టేబుల్లో పోతుందా? పోతుంది. సో ఎల్సిఎం ఎంత అవుతుందండి? 24. ఇది ఒక కేస్ అండి, ఇది ఒక కేసు. నెక్స్ట్ సెకండ్ కేస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఇది కేస్ 2 చూడండి. హైయెస్ట్ నెంబర్ ఎంత? 6. 4 టేబుల్లో 6 పోతుందా? పోదు. సో 6 నెక్స్ట్ నెంబర్ ఏంటండి? అంటే 6 మల్టిప్లై 6 1 6, 6 2 ఎంతండి? 12. ఓకే, 12 అన్నది 4 టేబుల్లో పోతుందా? పోతుంది. కాబట్టి దెన్ ఆన్సర్ ఈస్ ఎల్సిఎం ఈస్ ఎంత? 12. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. 16 8 టేబుల్లో పోతుందా? పోతుంది. సో నెక్స్ట్ 16 12 టేబుల్లో పోతుందా? పోదు. సో 16 2 ఎంతండి? దీని నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత? 32. 16 నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటంటే 32. సో ఇది క్యాన్సిల్ చేసుకుంటాం. 12 టేబుల్లో 32 పోతుందా? పోదు. సో ద నెక్స్ట్ నెంబర్ ఎంత? 48. 48 12 టేబుల్లో పోతుంది కదండి. సో ఎల్సిఎం ఈజ్ 48. ఇప్పుడు నేను కేస్ 3 చెప్తాను. సరే, కేస్ 3 రూల్ ఏంటంటే అండి, ఖచ్చితంగా ఏదో ఒకటి ప్రైమ్ నెంబర్ అనేది ఉంటుందండి. ఇచ్చిన ఎల్సిఎం నెంబర్స్లో ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అనేది ఉంటుంది. అప్పుడు ప్రైమ్ నెంబర్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి? సరే, ఫస్ట్ కేస్ థర్డ్ కేస్ చూడండి, 3,5. ఫస్ట్ ఏంటంటే 3,5 ఇచ్చాడు. యాక్చువల్గా కేస్ 3లో రూల్ ఏంటంటే అండి, ఖచ్చితంగా ఒకటన్నా ప్రైమ్ నెంబర్ అనేది ఉంటుందండి. సో ఇప్పుడు చూడండి, 3,5లో 2 ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి? యాక్చువల్గా 2 ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈజీ అండి. 3 into 5 ఎంతండి? 3 into 5 ఈక్వల్ టు 15. ఆన్సర్ ఈజ్ 15. 2,3 ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2,3 ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తాం? 2 ప్రైమ్ నెంబర్సే కదా. 2 into 3 ఈజ్ ఈక్వల్ టు 2 3 ఏమవుతుంది? 6.
ఒకేలాగా నెక్స్ట్ 2,5,8 అనేది ఇచ్చాడండి. సో ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏంటండి 8. ఈ 8 అనేది 2 టేబుల్లో పోతుందా లేదా? పోతుంది కాబట్టి మనం డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటాం. ఇప్పుడు 5 అనేది ఏంటండి ప్రైమ్ నెంబర్ ఒకటి నెక్స్ట్ ఈవెన్ నెంబర్ వచ్చింది. ఒక ప్రైమ్ నెంబర్ ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తామండి 5 into 8 చేస్తాము. 5 into 8 = 40. ఆన్సర్ ఈస్ 40. ఇవ్వండి 3 కేసెస్. కేస్ 1, కేస్ 2, కేస్ 3 మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఈజీగా అర్థమవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.